దేశంలో అతిపెద్ద కుంభకోణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపిందని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. 9,292 ఎకరాల భూమిని కొల్లగొట్టడానికి ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ తెచ్చారని మండిపడ్డారు. 6.3 లక్షల కోట్ల విలువైన సంపద కలిగిన భూములతో రాష్ట్ర అప్పులను తీర్చుకోవచ్చన్నారు. కానీ అందుకు విరుద్ధంగా కేవలం 5,000 కోట్లకే ఎందుకు దోపిడీదారులకు కట్టబెడుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో దేశంలోని అతిపెద్ద కుంభకోణం ఈ హిల్ట్ స్కీమ్ ద్వారా లక్షల కోట్ల రూపాయల తెలంగాణ రాష్ట్ర ఆస్తిని కొల్లగొట్టడానికి ఒక రచన చేసి రేవంత్ రెడ్డి ఆయన సహచర మంత్రులందరూ కలిసి ఈరోజు 6,29,000 కోట్ల రూపాయల దోపిడీకి తెరదీసినట్టు రుజువులతో సహా గత 2 రోజుల నుంచి భారతీయ జనతా పార్టీ చెప్తూ వస్తున్నది. దేశంలోని అతిపెద్ద 9,292 ఎకరాల భూమిని దాదాపు 6,29,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని కొల్లగొట్టడానికి ఒక రచన చేసి ఒక పథకం ప్రకారం జూబ్లీహిల్స్ ముఖ్యమంత్రి జూబ్లీహిల్స్ ప్యాలెస్ కి చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో కూర్చొని తన అన్యాయులతో కలిసి ఒక పథకం ప్రకారం ఈ భూమి కొల్లగొట్టడానికి ఒక పథకం వేసినట్టుగా